యెహోవా పండుగలు. లేవియా కాండము 23వ అధ్యాయము యెహోవా 7 పండుగలను గూర్చి వివరిస్తుంది. ఇవి వట్టి పండుగలు కావు, రాబోయే మేలుల ఛాయారూపకమై ప్రవచనములుగా ఉన్నవి. ఇందులో కొన్ని అనగా 4 పండుగలు జరిగిపోయినవి. మిగిలిన 3 పండుగలు నెరవేరవలసి ఉన్నవి. సంవత్సరమునకు 3 పర్యాయములు, మొదటి నెలలో, 3వ నెలలో, 7వ నెలలో పరిశుద్ధ స్థలమునకు కలసి రావలెను. ఈ విషయమై నిర్గమకాండము 23:14 వచనంలో, సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలెను అన్నాడు ప్రభు. అలాగే ద్వితీయోపదేశకాండము 16:16లో, ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిలో కనబడవలెను. ప్రియులారా, ఇది దేవుని ఆజ్ఞ, పోయి తీరవలసినదే. క్రొత్త నిబంధనలో ఇవి యూదుల పండుగలని పిలువబడుచున్నవి. విశ్రాంతి దినము కలిపిన మొత్తము 8 పండుగలగును. విశ్రాంతి దినం అనేది వారమునకు ఒకసారి వస్తుంది. మిగిలిన 7 పండుగలు సంవత్సరమునకు ఒకసారి వస్తాయి. విశ్రాంతి దినము ఇంటిలో చేసుకునే పండుగ. మిగిలిన పండుగలు యెరూషలేములో చేసుకునే పండుగలు. ఈ 7 పండుగలు 2 భాగాలుగా విభజింపబడ్డాయి. మొదటి 4 పండుగలు ఒక భాగము, మిగిలిన 3 పండుగలు మరొక భాగముగా విభజించవచ్చును. 2 విభజనముల మధ్యకాలము సంఘకాలము. మొదటిసారి పోయినప్పుడు 8 దినములు ఉండాలి. 14వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు యెరూషలేములో పరిశుద్ధుల సమాజముగా కూడుదురు. 1, 2, 3 పండుగలు జరుగును. మొదటి 4 పండుగలు అనగా పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, పెంతుకోస్తు పండుగ. ఈ 4 పండుగలు ప్రస్తుత కాలమునకు సువార్త సంబంధమైన ప్రత్యక్షతను సూచించుచు ప్రభువైన యేసుక్రీస్తు వారి ఛాయారూపకంగా ఉన్నవి. చివరి 3 పండుగలు అనగా బూరల పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ, పర్ణశాలల పండుగ. ఈ 3 పండుగలు యూదులకు భూసంబంధమై ఆనందాన్నిచ్చే పండుగలుగా ఉన్నవి. యెహోవా పండుగలు క్రీస్తు ప్రభువునందు వాటి నెరవేర్పు తరువాత పాఠమునందు విందాము. ప్రభు ఈ మాటలు దీవించునుగాక.